హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీతూస్ వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కీతూస్ వ్లాగ్ ఫర్ మోర్ వీడియోస్. సో ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు థ్యాంక్ యూ. సో ఈరోజు వచ్చేసి నేను చాలామంది కిడ్స్కి ప్రాజెక్ట్ అనేసి స్కూల్లో ఇస్తూ ఉంటారనమాట. సో అది ఎల్కేజీ కిడ్సా లేదా యూకేజీనా లేదా ఫస్ట్ గ్రేడా సెకండ్ గ్రేడ్ అనేది ప్రతి స్కూల్ స్టార్ట్ అయిన ప్రతి కిడ్స్కి ప్రాజెక్ట్ అనేసి ఇస్తూ ఉంటారనమాట. సో ఈ ప్రాజెక్ట్ అనేది మనం ఎలా చేయాలి అంటే మన టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేసి మీకు చూపిస్తాను. చాలామంది ఇంట్లో కిడ్స్ ఉన్నవాళ్ళు లేదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఇట్లా ప్రాజెక్ట్స్ అన్నీ ఇస్తే ఎలా చేయాలి, ఎంత టైం తీసుకుంటుంది అనేసి సో లాస్ట్ మినిట్లో రష్ లాగా ఉంటుందన్నమాట. అంటే హడావిడిగా చేసేయటము, వాళ్ళకి ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోవటం అనేది మనకు ఇబ్బందిగా ఉంటుంది. సో అటువంటప్పుడు ఏం చేయాలి అంటే నేను ఈ యానిమల్ వరల్డ్ ప్రాజెక్ట్ని ఎలా చేశాను, ఎలా మేనేజ్ చేశాను అనేసి మీకు చూపిస్తున్నాను. చూడండి, దీనికి థీమ్ వచ్చేసి అనిమల్ వరల్డ్ అనమాట. అనిమల్ వరల్డ్లో మనము ఏ టైప్స్ ఆఫ్ అనిమల్స్ ఉన్నాయి చాలా సింపుల్గా చేసేయచ్చు. సో ఇది మనకి ఎక్కువ టైం కూడా తీసుకోవద్దు, త్వరగా చేయొచ్చు. కానీ కాస్త ఎలిగెంట్గా అంటే ఓకే చాలా ఎఫర్ట్స్ పెట్టి చేశారు అనే ఫీల్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ చూడండి, ముందుగా మనకు కావాల్సిన మెటీరియల్ ఏంటి అంటే దీనికి సో జస్ట్ కార్డ్బోర్డ్ కావాలి. అంటే మనం థర్మోకోల్ షీట్ ఉంటుంది కదా, థర్మోకోల్ షీట్ తీసుకొని అలాగే మనకు గ్లూ అనేది చాలా ఇంపార్టెంట్. గ్లూ కూడా తీసుకోవాలి. అలాగే దీనికోసం నేను సపరేట్గా అనిమల్స్ అన్నీ ఇలాంటి టాయ్స్ ఉంటాయి కదా, అనిమల్ టాయ్స్ అవేవి కొత్తగా తీసుకోలేదండి. ఇంట్లో ఉంటాయి కదా, పాత టాయ్సే ఉంటాయి. అంటే కిడ్స్కి ఆల్రెడీ ఆడుకోవటానికి చాలా టాయ్స్ తెచ్చి ఉంటారు. లేదా మనకి చిన్న చిన్న టాయ్స్ అయితే ఏదైనా చాక్లెట్స్ కానీ ఏదైనా సపోజ్ మనకు తీసుకున్నప్పుడు సో వాటిలో కూడా చిన్న చిన్న టాయ్స్ అయితే ఇస్తూ ఉంటారు. సో అటువంటప్పుడు మనం ఇలాంటి టాయ్స్ అన్ని తీసుకొని యూస్ చేసుకోవచ్చు. సో ముందుగా థర్మోకోల్ షీట్ తీసుకొని వైట్ కలర్ థర్మోకోల్ తీసుకున్నాను నేను. సో దాన్ని వచ్చేసి బేస్ వచ్చేసి కింద మనకు నార్మల్గా ఏవైనా కార్డ్బోర్డ్స్ వస్తూ ఉంటాయి కదా, సో కర్టన్ బాక్సెస్ వస్తూ ఉంటాయి, ఆ బాక్స్కి స్టిక్ చేసేసాను. అంటే గ్లూ మొత్తం వేసి అప్లై చేస్తే సో అప్పుడు ఆ కార్డ్బోర్డ్ అనేది మనం లిఫ్ట్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. స్టిక్ కూడా అయితే వాళ్ళకి బేస్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. తర్వాత నేను చాలా సింపుల్గా జస్ట్ ఒక 5 కేటగిరీస్గా ఇవి అనిమల్స్ని డివైడ్ చేశాను. సో మెయిన్గా కిడ్స్కి తెలిసినవి ఏవి అంటే ఎక్కువగా డొమెస్టిక్ అనిమల్స్, వైల్డ్ అనిమల్స్, అలాగే సో వాటర్ అనిమల్స్ తెలుస్తూ ఉంటాయి వాళ్ళకి, పోలార్ అనిమల్స్ ఏంటి, డెజర్ట్ అనిమల్స్. సో ఇలా 5 కేటగిరీస్గా డివైడ్ చేశాను. సో ఆ 5 కేటగిరీస్ని డివైడ్ చేసి సో వాటిలో డొమెస్టిక్కి వైల్డ్కి ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలి అనేసి నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. సో డొమెస్టిక్ అంటే నేను జస్ట్ లైట్ గ్రీన్ కలర్ వేశాను. అలాగే వైల్డ్ అంటే డార్క్ గ్రీన్ వేశాను. మనం రెడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, అంటే అది బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అనమాట. సో రెడ్ అయితే ఇదిగా అయిపోతుంది అనేసి నేను జస్ట్ డార్క్ గ్రీన్ అయితే వేసాను అనమాట. ఇది కిడ్స్ కాబట్టి, ప్రీ కేజీ స్టూడెంట్స్కి కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి అనిమల్స్ చూస్తే ఫస్ట్ లైట్ గ్రీన్ వేశాను. అంటే లైట్ గ్రీన్ అంటే స్కెచెస్ లేదా వాటర్ పెయింట్ ఏది ఉంటే అది తీసుకోవచ్చు. సో కిడ్స్ దగ్గర ఆల్మోస్ట్ అందరి దగ్గర వాటర్ పెయింట్స్ అనేది అయితే ఉంటుంది కదా. సో అది లైట్గా వాటర్ వేసేసి మనం కిడ్స్ని కూడా ఈ యాక్టివిటీలో ఇంక్లూడ్ చేయాలి. అంటే అప్పుడే వాళ్ళకి ఏం చేస్తున్నారు అనేసి తెలుస్తుంది. సో అందుకు కిడ్స్ని ఇంక్లూడ్ చేసి వాళ్ళనే కలరింగ్ వేయమని చెప్పాలి, వాళ్ళకే గ్లూ ఇచ్చి స్టిక్ చేయమని చెప్పాలి. దెన్ దే విల్ అండర్స్టాండ్ అనమాట. సో ఓకే ప్రాజెక్ట్ అంటే ఇలా ఉంటుంది, ఇలా చేయాలి అనేసి. సో లైట్ గ్రీన్ అప్లై చేసిన తర్వాత మనకు డొమెస్టిక్ అనిమల్స్ రెగ్యులర్గా తెలుసు, కావు కానీ, గోట్ కానీ, షీప్ కానీ, డాంకీ లేదా క్యాట్, డాగ్, హెన్, ఇట్లా ఏవి అనిమల్స్ ఉంటే అవన్నీ స్టిక్ చేసేసి తర్వాత ఇక్కడ చూస్తే మీరు నేను అనిమల్స్కి కాకుండా జస్ట్ ట్రీస్ని పేపర్స్తో కట్ చేశాను అనమాట. నార్మల్ కొంచెం థిక్గా ఉన్న పేపర్ ఉంటుంది కదా, అవి ట్రీ షేప్లో కట్ చేసేసి సో వాటికి లైట్ స్కెచెస్ తీసుకొని గ్రీన్ కలర్ అప్లై చేశాను. కింద బ్రాంచ్ వచ్చేసి బ్రౌన్ కలర్ వేయమని చెప్పాను. సో అలా చెట్లు అనేసి ఒక 3-4 అనమాట అక్కడక్కడ కట్ చేసేసి పెట్టేశాము. సో నెక్స్ట్ వచ్చేసి గ్రాస్ కావాలి కదా, మనకు ఎక్కడైనా హౌసెస్లో చిన్న చిన్న గ్రాస్ అనేది ఉంటుంది. సో ఆ గ్రాస్ తీసుకొచ్చి కౌస్ దగ్గర పెట్టేశాను. సో దట్ దే ఆర్ ఈటింగ్ అనేసి మనకు తెలుసు, అంటే ఫీడింగ్కి మనం గ్రాస్ పెట్టేయచ్చు. ఇంకా చిన్న లీవ్స్ ఏదైనా ఉంటే మనం అక్కడక్కడ స్టిక్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి డివైడ్ చేసేదానికి మధ్యలో నేను చూస్తే స్టోన్స్ పెట్టానమాట. జస్ట్ అక్వాటిక్ అనిమల్స్కి లైట్ బ్లూ కలర్ అప్లై చేశాను, వాటర్ కలర్ లాగా. సో అది కూడా మీరు చూస్తే ఇక్కడ పైన నుంచి వాటర్ వచ్చేలాగా అలా పెట్టేశాను అనమాట. ఇక్కడ పైన అంటే అవి ఒక హిల్స్ లాగా పెట్టేసి కింద వాటర్ ఫ్లో అవుతున్నట్టుగా పెట్టేశాము. సో దాంట్లో మనము స్వాన్, డక్, టర్టిల్, ర్యాబిట్ ఏవి ఉంటే అవి పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వైల్డ్ అనిమల్స్కి వచ్చేసి డార్క్ గ్రీన్ పెట్టాను. దాంట్లో మనం ఎలిఫెంట్, టైగర్, లైన్ ఇలా
ఏ యానిమల్స్ ఉంటే అవి పెట్టేసుకోవచ్చు. అలాగే ఆ యానిమల్స్కి వచ్చేసి డెన్ లాంటిది అయితే ఒకటి పెట్టాను నేను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఆ డెన్ వచ్చేసి మనకు ఎగ్స్ ట్రే ఉంటుంది కదా, ఎగ్స్ ట్రేకి మనకి ఇట్లా పేపర్‌ది షీట్ ఇస్తారనమాట ఎగ్స్ ట్రే. సో అది నేను కట్ చేసి దానికి బ్రౌన్ కలర్, బ్లాక్ కలర్ కలరింగ్ వేయించి దాన్ని డెన్ లాగా పెట్టేశాను. తర్వాత మనం చూస్తే ఇక్కడ ఇంకొకటి పోలార్ అనిమల్స్. పోలార్ అనిమల్స్ వచ్చేసి జస్ట్ స్నో లాగా ఉండటానికి అనేసి నేను కాటన్ యూస్ చేశాను. ఫుల్గా కాటన్ పెట్టేసి వాటి మధ్యలో పోలార్ బేర్ పెట్టాను. ఇంకా మన దగ్గర ఏమన్నా ఉంటే ఆ అనిమల్స్ కూడా పెట్టుకోవచ్చు. సో నా దగ్గర అయితే జస్ట్ ఒక పోలార్ బేరే ఉన్నింది, అందుకనేసి జస్ట్ వన్ పోలార్ బేర్ పెట్టేశానమాట. సో తర్వాత దాని వెనకాల హిల్స్ లాగా పెట్టేశాను. సైడ్లో చూస్తే ఇంకొకటి డెజర్ట్ యానిమల్స్. సో డెజర్ట్ యానిమల్స్ని ఎలా డివైడ్ చేయాలి అనేసి నేను జస్ట్ కొద్దిగా శాండ్ తీసుకున్నాను. శాండ్ తీసుకొని ఆ శాండ్ అంటే లైట్గా ముందు గ్లూ అప్లై చేసేసి దాని మీద లైట్గా శాండ్ అనేది స్ప్రింకిల్ చేశాను అనమాట. శాండ్ స్ప్రింకిల్ చేసినప్పుడు మనకి డెజర్ట్ అనే ఫీల్ వస్తుంది, ఎందుకంటే డెజర్ట్లో ఓన్లీ శాండ్ ఉంటుంది కదా. సో అది ఈజీగా శాండ్ అనేది అయితే స్టిక్ అయిపోతుంది. సో మనకి డెజర్ట్లో ఉన్న అనిమల్స్ ఏమేమి ఉంటాయి, ఎక్కువగా స్నేక్స్ కానీ, ఫాక్స్ కానీ, లేదా క్యామెల్స్ కానీ ఇలాంటివి ఉంటుంటాయి. సో ఆ అనిమల్స్ యాక్చువల్గా నా దగ్గర అయితే లేదు. సో అందుకు నేను జస్ట్ స్టిక్కర్స్ తీసేసి అంటే ఒక చిన్న పేపర్లో ప్రింట్ తీసుకొని పెట్టేశాను అనమాట. సో అట్లా డిఫరెంట్గా యూస్ చేసాం, అంటే వైల్డ్ అనిమల్స్కి ఒకటి, పోలార్ అనిమల్స్కి ఒకటి, వాటర్ అనిమల్స్కి. సో ఇలా డిఫరెంట్గా చేసాం. ఇంకా మన దగ్గర కొన్ని అనిమల్స్ లేకపోతే మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే నేను ఫిష్ అనేది అయితే పెన్తోనే డ్రా చేసేసాను అనమాట. దాని మీద చూస్తే మీకు పెన్ కనిపిస్తూ ఉంటుంది చూడండి, ఫిష్ నేనే డ్రా చేసేసాను. సో అలా మనం డ్రా కూడా చేసేసి ఆ వాటర్లో చిన్ని చిన్ని ఫిషెస్ ఉన్నట్టు అలా డ్రా చేయొచ్చు. ఇంకా కొన్ని కొన్ని లీవ్స్ తీసుకొచ్చి నేను అక్కడక్కడ 1, 2 లీవ్స్ కూడా పెట్టేశాను అనమాట, ఎందుకంటే రియల్ ఫీల్ అనిమల్ వాళ్ళు ఉండాలి అనేసి. కొన్ని గ్రెయిన్స్ వేసాను. గ్రెయిన్స్కి మనం రాగులు, జొన్నలు, రైస్ ఇట్లా ఏవైనా యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే హెన్స్ తింటున్నాయి అనేసి. సో బ్యాక్ సైడ్ వచ్చేసి నేను హిల్స్ లాగా పెట్టేశాను, అంటే కొండలు ఏ కలర్లో ఉంటుంది మనకి యాక్చువల్గా అయితే గ్రే కలర్లో, బ్రౌన్ కలర్లో ఉంటాయి కదా. సో అందుకు బ్యాక్ కలర్లో వచ్చేసి కొండలు పెట్టేశాను. ఆ కొండల మధ్యలోంచి సన్ వస్తున్నట్టు సన్ని కూడా చిన్ని స్మైలీ లాగా పెట్టి, అది కూడా కిడ్స్తోనే డ్రా చేపించి కలరింగ్ వేపిస్తే వాళ్ళే స్మైలీ వేసేస్తారు. సో ఆ కొండలకి మధ్యలో అక్కడక్కడ క్లౌడ్స్ ఉన్నట్టుగా, అంటే కాటన్ తీసుకొని వాటికే లైట్గా బ్లూ కలర్ అప్లై చేసి క్లౌడ్స్ లాగా కూడా పెట్టేశాను. ఇంకా లాస్ట్లో వచ్చేసి మనము చుట్టూ కంచెలాగా అట్లా కూడా ఉంటాయి కదా కొంచెము. సో అక్కడక్కడ కంచెలు అన్నట్టు నేను సోప్స్కి స్టాండ్ ఇస్తారు కదా, ఆ సోప్ స్టాండ్స్ కూడా జస్ట్ ఇంట్లో ఉన్న వాటిని జస్ట్ యూస్ చేసామన్నమాట. సో ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టి ఇది చేసేదంతా ఏం పెట్టలేదు. అలాగే నెక్స్ట్ మనం నేమ్ అనేది తప్పనిసరిగా ఇంక్లూడ్ చేయాలి, వాళ్ళ నేము, వాళ్ళ క్లాస్, సెక్షన్ ఇంక్లూడ్ చేయాలి. ఇంకా మన దగ్గర ఏమైనా బర్డ్స్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక జస్ట్ 1, 2 బర్డ్స్ ఏదో ఉంటే పైన పెట్టేసాను, స్టిక్ చేసేసాను. సో ఇలా చాలా సింపుల్గా పెట్టేసి మనం డిఫరెన్షియేట్ కూడా చేయొచ్చు. జస్ట్ చూడండి, నేను ఫ్లాగ్ లాంటి అంటే ఒక ఇండికేటర్ లాంటి దాంతో డొమెస్టిక్, వైల్డ్, అక్వాటిక్, డెజర్ట్ అండ్ పోలార్ అని పెట్టేశాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కీతోస్ వ్లాగ్. థ్యాంక్ యూ.